డాక్టర్ సెల్ అధ్యక్షురాలు డాక్టర్ పంచుమర్తి కల్పన గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే అండి. చెప్పండి మేడం, మీరు తెలుగుదేశం పార్టీలో కీలకమైన ఒక గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి డాక్టర్ సెల్ కి ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఏంటి ప్రధానంగా ఈ డాక్టర్ సెల్ బాధ్యతలు ఏంటి? ఈ ప్రజలకి ఆరోగ్యానికి సంబంధించిన అవేర్నెస్ లేదంటే డాక్టర్లకు సంబంధించిన రిలేషన్ ఎలా ఉండబోతున్నాయి మీ డ్యూటీస్? తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీ ఏ రకంగా ప్రజారోగ్య సంరక్షణలో తన పాత్ర పోషిస్తుంది అనే దాని మీదే మా ఫోకస్ ఉంటుందండి. గత పాలకులు అన్ని వ్యవస్థలని నిర్వీర్యం చేసినట్టే ఆరోగ్య శాఖను కూడా అంటే జీవం లేకుండా చేశారనే చెప్పాలి, నిర్జీవంగా చేశారనే చెప్పాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఉన్నారు, అభివృద్ధి మార్గంలో ఉన్నారు. ఇప్పుడు సుమారుగా CMRF అంటారు కదా, చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్, దానికి 8,10,00,00,000 రూపాయలు వెచ్చించి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీమతి గల్లా మాధవి గారు 608 మందికి లబ్ధిదారులకి CMRF ఇవ్వటం జరిగింది. అట్లనే ఎక్కడ సీజనల్ డిసీజెస్ రాకుండా ముందుగానే అవేర్నెస్ క్యాంపెయిన్స్ అండ్ ఫ్రీ మెడికల్ క్యాంపెయిన్, అంటే ఎట్లాగా శివారు కాలనీలో అంటే వాళ్ళు వైద్యానికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో కూడా క్యాంప్స్ పెట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ బాగా చక్కగా చేసి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని, అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ని చూడటానికి మా సంకల్పం, మా బాధ్యతగా మేము చేయాల్సింది చేస్తున్నామండి. చాలా ఇప్పుడు ఖర్చుతో కూడుకున్న అంశం. ప్రజలు దాదాపుగా సంపాదనలో సగం వరకు కూడా ఏదైనా అత్యవసరకు సంబంధించిన వైద్యం కోసం చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు ప్రభుత్వం నుంచి ఎలా వైద్య ఆరోగ్య పరంగా వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఉంది? సాధారణ చికిత్సలు కావచ్చు, లేదంటే ఆపరేషన్లు కావచ్చు, లేదంటే ఆపరేషన్ తర్వాత రోగి ఖచ్చితంగా ఇంటికి చేరుకునే వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది మేడం? ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య సేవలు ఉన్నాయి కదా, ఇవి అంతకు ముందు ఉన్న దానికంటే చాలా ఎక్కువగా విస్తరించి అన్ని సుమారుగా 2 లక్షల రూపాయల మట్టుకి సామాన్యుడికి కూడా చిన్న చిన్న ఫీవర్స్ వాటి అడ్మిషన్స్ కూడా ఆ పథకం వర్తించేలాగా చేస్తుంది. ఒకటి, గవర్నమెంట్ హాస్పిటల్ను చాలా విస్తారంగా చేశారు, ఎక్కువ వైద్య సేవలు అందేటట్టు తల్లి బిడ్డ సంరక్షణ కింద. కానీ గర్భిణీ స్త్రీలైతే గర్భం దాల్చిన దగ్గర నుంచి కాన్పోయిన తర్వాత బిడ్డను ఎత్తుకొని ఇంటికి వెళ్ళేదాకా పూర్తిగా సంరక్షణ గవర్నమెంట్ వైద్యుల సంరక్షణలో జరుగుతూ ఉంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా వ్యాక్సిన్స్ వేయటం కానీ, గర్భిణీ స్త్రీలకి రక్తహీనత లేకుండా చూడటం కానీ, అలాగే సీజనల్ వ్యాధులు, అతిసార వ్యాధులు లాంటివి రాకుండా, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఫీవర్స్ రాకుండా ముందే అవేర్నెస్ క్యాంప్స్ దగ్గర నుంచి ప్రతిదీ సామాన్యుడికి, పేద బలహీన బడుగు వర్గాల ప్రజలందరికీ వైద్య సేవలు అందుబాటులో ఉండే విధంగా చక్కటి ప్రణాళికలు రూపొందించారు. ఈ మధ్యన మనం సంజీవిని పథకం అని మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా అంటే మొదటి పైలట్ ప్రాజెక్ట్ గా అది చిత్తూరు జిల్లా కుప్పంలో పోయిన నెల జూన్లో అది ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు అక్కడే జరుగుతుంది. ఈ ఆగస్టు నుంచి అన్ని జిల్లాలకి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంజీవిని వ్యాన్, అదేంటంటే AI ఆధారిత మెడికల్ సర్వీసెస్ అన్నమాట. ఆ వ్యాన్ లోనే ఒక టెస్టింగ్ టూల్ ఉంటుంది, ఒక పర్సన్ ఉంటారు. BP దగ్గర నుంచి, BMI దగ్గర నుంచి, BMD దగ్గర నుంచి సుమారుగా 41 రకాల వైద్య సేవలు రిమోట్ ఏరియాస్ లో కూడా ఆ సంజీవిని వ్యాన్ వెళ్ళి ఆరోగ్య పరిరక్షణ కోసం చాలా రిమోట్ ఏరియాలు, గిరిజనులు ఉన్న ప్రాంతాలు, వైద్య సేవలు అందలేని ప్రాంతాల్లో, శివారు కాలనీలో అట్లా
ఆ వైద్య సేవలు అందించడం జరుగుతుంది. ఈ చాలా చక్కటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారండి. ఆరోగ్య శాఖలో చాలా బాగా వర్క్స్ జరుగుతా ఉన్నాయి. ప్రజలు కూడా దీన్ని హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తున్నారు. మేడం, మనకి ప్రధానంగా ఉండాలంటే వాళ్ళకి అందించే సేవల్లో రాష్ట్ర ప్రభుత్వ కృషితో పాటు కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందుతుంది? కేంద్రం నుంచి వాళ్ళకి అవసరమైన వైద్య సేవలకి ఆ సహకారము, మెడిసిన్స్ కావచ్చు, లేదంటే సర్జరీల విషయంలో కావచ్చు, వాళ్ళ సహకారం అందుతుందా? ఇంకా కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా కోరుకుంటుందా? పేదలకి ఇంకా మెరుగైన వైద్య సేవలు అందాలంటే కేంద్రం నుంచి ఏం కోరుకుంటున్నారు? కేంద్రం నుంచి ఆల్రెడీ నేషనల్ హెల్త్ మిషన్ వర్క్ చేస్తుందండి. అన్ని అర్బన్ హెల్త్ సెంటర్ లో కోఆర్డినేట్ చేసుకొని ప్రాథమికంగా హెల్త్ రికార్డ్స్, హెల్త్ డిజిటల్ రికార్డ్స్ ఒకటి మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఆయుష్మాన్ భారత్ కింద ప్రతి పౌరుని ఆరోగ్య రికార్డ్స్ అంటే హెల్త్ రికార్డ్స్ డిజిటలైజ్ చేశారు. డిజిటల్ హెల్త్ రికార్డ్స్ ఈ ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రాము, నేషనల్ హెల్త్ మిషన్ ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేస్తున్న తీరు చాలా చక్కగా ఉందండి. ఓకే మేడం, మీరు రాజకీయాలతో పాటు మానవతా స్వచ్ఛంద సంస్థలో మీరు ఒక చాలా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. అందులో కూడా మానవతా స్వచ్ఛంద సంస్థలో ఆ వింగ్ లో మీరు చాలా కీలకమైన పోస్ట్ లో ఉన్నారు. ఏంటి ప్రధానంగా మానవతా స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రమాలు ఏంటి? మీకు అప్పగించిన బాధ్యతలు ఏంటి? గుంటూరులో ఎన్జిఓ అండి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ. అన్ని రకాల వర్గాలకి ఏ రకం అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఏ సేవలు అవసరం అవుతాయో, రక్తదానం దగ్గర నుంచి చిన్న పిల్లలకి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ అని 8th క్లాస్ 9th క్లాస్ వాళ్ళకి స్కాలర్షిప్ తెచ్చుకోవటానికి గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి. అలాగే ఇప్పుడు టైలరింగ్ సెంటర్ ఒకటి స్టార్ట్ చేశాము స్కిల్ డెవలప్మెంట్ కింద. వృద్ధులకి, అనాథాశ్రమాల్లో ఉన్న వాళ్ళకి అన్న వితరణ కార్యక్రమం. అలాగే పాత గుంటూరు శ్మశాన వాటికలో ఫ్రీజర్ బాక్స్ కానీ, శాంతి రథం కానీ, ఇలా చక్కగా అన్ని రంగాల్లో చేస్తున్నట్టే మాకు ఒక వింగ్ సపరేట్ గా ఎక్స్ట్రా ఏంటంటే అవయవదానం మీద అవగాహన కల్పించడం. జీవన్ దాన్ ట్రస్ట్ www.jeevandantrust.co.in లో మనం రిజిస్టర్ చేసుకుంటే మన మరణానంతరం కూడా జీవించే సదావకాశం. అవయవదానం మీద చాలా అపోహలు ఉన్నాయి. మరణానంతరం మన శరీరం మహా అయితే ఏమవుతుంది, కాల్ చేస్తే పిడికడు బూడిద అవుతుంది. సో ఆ బూడిద అవ్వకుండా, బూడిద అయితే ఏముంటుంది, ఎవరికో ఉపయోగం లేదు. మరణానంతరం కనుక మనం నేత్రదానం కానీ, ఊపిరితిత్తులు, గుండె, లివరు, ప్యాన్క్రియాస్ అన్ని దానం చేయటానికి అర్హులే. కాబట్టి ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, సడన్ గా బ్రెయిన్ డెత్ అవుతుంది, బ్రెయిన్ స్టెమ్ డెత్ అవుతుంది. ఇలాంటి కేసుల్లో కాల్ చేస్తే పిడికిడి బూడిద అయిపోతాయి. లోపల అవయవాలన్నీ చాలా ఆరోగ్యంగా ఉంటాయి. మన నేత్రాలు దానం చేస్తే ఇద్దరికి చూపునిచ్చిన వాళ్ళం అవుతాం. అంద చూపు లేని వాళ్ళకి, అందులకి చూపునిచ్చిన వాళ్ళం అవుతాం. అన్ని దానాల్లో కల్లా అన్నదానం మిన్నని మనం మొన్నటిదాకా అనుకుంటున్నాం, కానీ అన్నదానానికి మించిన దానం అండి ఈ అవయవ దానం. శరీరంలో ఉన్న మన అవయవాలు అవసరమైన వాళ్ళకి దానం చేయటం. ఎలాగో మరణం ఎవరికైనా తప్పదు. సడన్ గా మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చి కానీ, బ్రెయిన్ డెత్ కానీ అయ్యి, ఇలాగా సడన్ డిమైస్ అంటే మనం ల్యాప్టాప్ కీబోర్డ్ మీద సడన్ గా డిలీట్ అనే మిషన్ నొక్కితే, అనే స్విచ్ నొక్కితే డిలీట్ అయిపోయినట్టే సడన్ గా ఇలాగా ఎవరికి ఉపయోగకరంగా లేకుండా ఉండేదానికంటే ఎంతో మంది ఇప్పుడు కిడ్నీల కోసం కానీ, లివర్ కోసం కానీ ఇట్లా చాలా మంది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. అది గవర్నమెంట్ ద్వారానే, ఇది స్వచ్ఛంద సేవా సంస్థ, మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. గవర్నమెంట్ ద్వారానే ఆ జీవన్ దాన్ ట్రస్ట్ లో కనుక మనం బతుకున్నప్పుడు మనం కన్సెంట్ ఫామ్ రిజిస్టర్ చేసుకొని కన్సెంట్ ఫామ్ కనుక మనం తీసుకోగలిగితే, ఆ కన్సెంట్ ఫామ్ మన మరణానంతరం చెప్పలేము ఎవరు ఎప్పుడు ఎలా జరుగుతుందో. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంటే అన్ప్రిడిక్టబుల్ గా ఉంది లైఫ్, హెల్త్ చాలా హై రిస్క్ లో ఉంది. సో మిత్రులారా, మీరు అందరూ
అవయవ దానం మీద అవగాహన పెంచుకొని జీవన్దాన్ ట్రస్ట్ లో రిజిస్టర్ చేసుకొని దయచేసి మరణానంతరం కూడా ఎంత గొప్పగా జీవించవచ్చు. అరే పలానా కౌసల్య గారు నేత్రాలు ఇచ్చారు అని 10 సంవత్సరాల తర్వాత కూడా ఆ నేత్రాలు బతికే ఉంటున్నాయి, ఆ నేత్రాలు లోకాన్ని చూస్తున్నాయి. ఎంత గొప్పగా ఉంటుంది అసలు. ఆ ఊహే ఎంత అంటే మనం మరణించిన తర్వాత కూడా మన అవయవాలు బతుకుతున్నాయి అంటే అది చాలా గొప్ప విషయం. దయచేసి అందరూ ఈ కార్యక్రమంలో అవగాహన పెంచుకొని జీవన్దాన్ ట్రస్ట్ లో రిజిస్టర్ చేసుకొని, మనమే కాదు, మన కుటుంబ సభ్యులే కాదు, మన స్నేహితులు సన్నిహితులే కాదు, చుట్టుపక్కల ఎవరైనా తెలిసిన వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మనం దగ్గరుండి గ్రీఫ్ కౌన్సిలర్స్ గా మారి, అది చాలా డెలికేట్ విషయం. ఆ టైం కూడా మనం చాలా డెలికేట్ గా ఉంటది. జాగ్రత్తగా ఉండి గ్రీఫ్ కౌన్సిలర్స్ గా మారి ఆ టైంకి గనక మనం మరణానంతరం ఈ అవయవదానం గనక చేయించగలిగితే చాలా గొప్ప విశిష్టమైన సేవ అండి అది. అది లోకంలో ఇంకా దానికి సాటి ఏది రాదు కూడా. ఒక డాక్టర్ గా నా బాధ్యత, సామాజిక బాధ్యతగా భావించి నేను మానవతా సంస్థలో ఈ విభాగానికి డైరెక్టర్ గా ఉండి నేను చేయగలిగిన ఉడతా భక్తిగా సమాజానికి నేను చేయగలిగిన సేవ చేస్తున్నానండి. అంటే ప్రధానంగా కుటుంబ సభ్యులు శాస్త్రోక్తంగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సమాధి చేయటం గానీ లేదంటే దహనం చేయటం గానీ ఇలాంటివన్నీ వస్తుంటాయి. అంటే చాలా మంది కొన్ని కేసులకు సంబంధించి కొంతమంది పోస్ట్ మార్టం చేయడానికి కూడా చాలా మంది ఒప్పుకోరు, చేయడానికి కూడా చాలా మంది ముందుకు రారు. ఈ కాలం మారుతున్న కొద్ది కూడా ప్రజల్లో ఏమన్నా మార్పు వచ్చే అవకాశం ఉందా? మీలాంటి వాళ్ళు అవేర్నెస్ చేస్తే చాలా మార్పు వచ్చింది. రీసెంట్లీ కూడా మేము ఒక ఫ్యామిలీని లాస్ట్ మినిట్ లో వెంటిలేటర్ మీద ఉంది, ఇంకా తీసేయాలి లాభం లేదు అని చెప్పినప్పుడు, వాళ్ళ అబ్బాయితో చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు ఒప్పుకొని వెంటనే ఒక 10 minutes లో నాకు ఓకే అని ఫోన్ చేస్తే, వెంటనే శంకర్ ఐ బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేస్తే, రమేష్ హాస్పిటల్ నుంచి శంకర్ ఐ బ్యాంక్ వాళ్ళు వచ్చి ఈ కార్నియా మాత్రమే తీస్తారు, మనం అపోహపడి కళ్ళు గుడ్లు అన్ని తీస్తాం అనుకుంటాం, కార్నియా తీసి వాళ్ళు జాగ్రత్త భద్రపరిచి అవసరమైన వాళ్ళకి ఐ బ్యాంక్, శంకర్ ఐ బ్యాంక్ ద్వారా ఐ డొనేషన్ అనేది ఇవ్వటం జరిగింది. సో ఇది జస్ట్ మనం ఆ కాసేపు కనుక గ్రీఫ్ కౌన్సిలర్స్ గా మారి కౌన్సిలింగ్ చేయగలిగితే అసలు చాలా గొప్ప మార్పు జరుగుతుంది. కాబట్టి కొంచెం ఓర్పుగా నేర్పుగా కుటుంబ సభ్యులతో మాట్లాడే తీరు అది గనక మనం జాగ్రత్తగా కౌన్సిలింగ్ చేయగలిగితే సమాజంలో చాలా మార్పు వచ్చిందండి. ప్రజలు ఆ మూఢనమ్మకాలకి కొంచెం ఆలోచిస్తున్నారు, ఏది మంచి ఏది చెడు అని ఆలోచించి మంచి చేస్తున్నారు. ఇది స్వాగతించగలిగిన మార్పు. ఈ మార్పు ఇంకా ముందు విప్లవాత్మకమైన మార్పుగా పరిణితి చెందాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఎలాంటి అవయవాలు ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళకి అవసరం అవుతున్నాయి, ఎవరైనా ఇవ్వాలని ఆలోచన సరే అప్రోచ్ అవడానికి కొంత సోర్సు తెలియకపోవచ్చు. అవును, అంటే దీనికి జీవన్దాన్ ఒక సిస్టమ్ ఉందని, అందులో అవయవ దానం చేయడానికి అప్లై చేయొచ్చు, లేదంటే అవయవాలు కావాల్సిన వాళ్ళు అప్లై చేయొచ్చు. అలాంటి అవేర్నెస్ కు సంబంధించిన పబ్లిక్ అవయవాలు దానం చేయాలన్నా, ఎవరైనా అవయవాలు అవసరం ఉన్న వాళ్ళు కూడా సంప్రదించాలంటే ఎలా ఆ సిస్టమ్ లోకి ఎలా వెళ్ళాలి? జీవన్దాన్ ట్రస్ట్ లో కనుక రిజిస్టర్ రెండో రోజే మనకు ప్రింటెడ్ ఫామ్ వస్తుంది. ఆ ఫామ్ కనుక మన దగ్గర ఉంటే కన్సెంట్ ఫామ్ అంటే వీఆర్ ఎలిజిబుల్, వీఆర్ రెడీ టు డొనేట్ అవర్ ఆర్గాన్స్ అని వస్తుంది. మనకి ఏమన్నా జరిగినట్టయితే మనం అందులో జస్ట్ ఒక నోటిఫికేషన్ పెడితే వెంటనే మన దగ్గరికే కౌన్సిలర్స్ వస్తారు, గవర్నమెంట్ హాస్పిటల్ అప్రోచ్ ఉంటుంది, ఈ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు కూడా ఉంటారు. మానవతాలో ఎవరైనా ఈ ఆర్గాన్ డొనేషన్ మీద పనిచేసే సుమారుగా ఒక 25 మంది వ్యక్తులు ఉన్నారు. వీళ్ళందరూ సమాజంలో వల్లూరు సాంబశివరావు గారు కానీ, సదాశివరావు గారు, రాధారాణి గారు, స్పెక్ట్ అని ఉంది, జిల్లా
అవయవదానం సంఘం ప్రెసిడెంట్ గారు, అండ్ రాష్ట్రానికి రమణ యశస్వి గారు ఉన్నారు, రాష్ట్ర మొత్తానికి ప్రెసిడెంట్ గా ఉన్నారు ఆయన అవయవదాన సంఘానికి. అలాగే సీతామహాలక్ష్మి గారు ఉన్నారు. ఇలా వీళ్ళందరూ చాలా చురుగ్గా ఈ ఉద్యమం లాగా భావించి ఇందులో బాగా యాక్టివ్ గా చేస్తున్నారండి. వాళ్ళు చివరికి పార్థివ దేహదానం అంటారు, అంటే టోటల్ బాడీ డొనేషన్. ఈ పార్థివ దేహదానము మెడికల్ కాలేజ్ లో వైద్య విద్యను మొదటి సంవత్సరం అభ్యసిస్తున్న వైద్య విద్యార్థులందరూ ఎనాటమీలో ఈ డిసెక్షన్ చేయాలి. డిసెక్షన్ ఆన్ ద డెడ్ బాడీ చేయాలి. ఆ డెడ్ బాడీ నర్వ్స్ ఎక్కడున్నాయి, ఆర్టరీస్ ఎక్కడున్నాయి, బోన్స్ ఎక్కడున్నాయి, మజిల్స్ ఎక్కడున్నాయి అన్ని చేయాలంటే వాళ్ళకి డెడ్ బాడీ కావాలి. ఈ డెడ్ బాడీ షార్టేజ్ వస్తున్నాయి ఇప్పుడు. అట్లాంటి దాంట్లో పార్థివ దేహదానం చేపించటానికి అందరూ బాగా, అంటే పార్థివ దేహదానం అంటే జ్ఞానదానమే. అంటే మనం జ్ఞానాన్ని దానం చేస్తున్నాం మన బాడీల మీద. వాళ్ళని చదువుకోవటానికి ఎంత మందో డాక్టర్స్ ఒక బాడీ మనం ఇస్తే ఆ బాడీ మీద చాలా మంది వైద్య విద్యార్థులు నేర్చుకొని మంచి వైద్యులుగా సమాజానికి ఉపయోగపడతారు. కాబట్టి పార్థివ దేహదానం అంటే జ్ఞానదానం కిందే లెక్క. కాబట్టి దీనికి కూడా ఒక బాగా ఎక్కువ మంది ముందుకు రావాలని ఆశిస్తున్నాను. అవయవదానం చిన్న వయసులో అవయవ లోపంతో పుట్టిన వాళ్ళు కావచ్చు, మధ్యలో ఏదన్నా హెల్త్ కి సంబంధించిన ఇష్యూస్ వచ్చి మధ్యలో కొన్ని అవయవాలు పాడవటం కానీ, లేదంటే అనుకోకుండా ఏదన్నా యాక్సిడెంట్లకు సంబంధించిన ఏదైనా అవయవాలు కోల్పోయిన వాళ్ళు, వాళ్ళకి మళ్ళీ ఒక పునర్జన్మ లాంటిది అవయవదానం అనేది. అంతే అంతే అంటే అంత సెకండ్ లైఫ్ అనేది. అలాంటి లైఫ్ ఇవ్వాలనే ఆలోచన ప్రజల్లో కలగాలంటే ఏం చేయాలి మేడం? బాగా పెంచాలి, ప్రజల్ని సెన్సిటైజ్ చేయాలి. ఇప్పుడున్న ఈ శక్తి కంటే కూడా ఇంకా మహోన్నత శక్తిగా చాలా మారి ఇది విప్లవాత్మకంగా ప్రజల్లో వేళ్ళు ఉనుకొని పోవాలి. మన శరీరం విడిచిన తర్వాత కూడా మరణానంతరం కూడా మనం కొంతమందికి ఉపయోగపడవచ్చు అనే జ్ఞానం మనందరిలో రావాలండి. అట్లా వస్తే గనక నిజంగానే శాంతి సమాజానికి మనం కృషి చేసిన వాళ్ళం అవుతాం. ఏ ట్యాగ్ లైన్ తో క్రియేట్ చేశారో మానవతా స్వచ్ఛంద సంస్థ, అంటే మానవత్వంతో కూడిన కార్యక్రమాలు చేయడానికి మీనింగ్ అదే అనుకోవచ్చు. దీన్ని అసలు ఫార్మేషన్ ఎలా చేశారు, ఎలాంటి వ్యక్తులు సర్వీస్ చేసే వాళ్ళు ఇందులో ఉన్నారు, మీ లక్ష్యం ఏంటి ప్రధానంగా? ఆ పేరుతో ఉన్న మనుషులందరూ ఒక చోట కలిస్తే సమాజాన్ని ఏ విధంగా పేద బలహీన బడుగు వర్గాలకి మనం ఏ రకంగా ఉపయోగపడగలుగుతాం, వాళ్ళకి అవసరమైన ఏ రకంగా మనం సహాయ సహకారాలు అందించగలుగుతామనే ఆలోచనతో ఉద్భవించిన దీనికి రామచంద్రారెడ్డి గారు రాష్ట్రం మొత్తంలో ఆయన అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన ఫౌండర్ ప్రెసిడెంట్ రామచంద్రారెడ్డి గారు. గుంటూరులో పావులూరు రమేష్ గారు చైర్మన్ గా ఉండి ఆయన్ని మానవతా సంస్థని ఆయన భుజాల మీద తీసుకొని ఎక్సలెంట్ గా సర్వీస్ ఆర్గనైజేషన్స్ కే ఒక ఐకాన్ లాగా నిలిచి మాలాంటి రెగ్యులర్ డాక్టర్స్ కూడా వచ్చి సర్వీస్ అందించడానికి ముందుకు వస్తున్నారంటే ఇది నిజంగా చాలా అభినందనీయం అండి. అంటే వాళ్ళు చేస్తున్న సర్వీసెస్ కళ్ళతో చూస్తున్నాం కాబట్టి మాకు కూడా ఒక అడిగేసి సర్వీస్ చేయాలి. యాక్చువల్లీ వీల్ బి బిజీ ఇన్ అవర్ రొటీన్ షెడ్యూల్స్ బికాస్ వీ హ్యావ్ టు సిట్ ఇన్ అవర్ క్లినిక్స్ ఎవ్రీ డే అండ్ మోస్ట్లీ వీ డోంట్ గెట్ ఫ్రీ టైం. కానీ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ వీళ్ళు చేస్తున్న సర్వీసెస్ వల్ల ఐఎమ్ సో మచ్ ఇన్స్పైర్డ్ అండి. ఇంకా పావులూరు రమేష్ గారు కానీ, చావా శివాజీ గారు కానీ, సతీష్ గారు కానీ, నాగిరెడ్డి గారు చైర్మన్ గా ఉన్న అసలు వీళ్ళందరూ అసలు వాళ్ళు వ్యక్తులు కాదండి సార్, శక్తులండి. ఇంకా మా దాంట్లో ఉప్పాల సాంబశివరావు గారు చాలా చాలా పెద్ద తలకాయలు ఉన్నారు. మిత్రా గారు, బాలకృష్ణ గారు, అసలు వాళ్ళు అంత శక్తివంతమైన ఆలోచనలు సమాజంలో వాళ్ళు మార్పు తీసుకురావాలని సామాజిక బాధ్యతగా వాళ్ళు ఎంత పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకుంటున్నా కూడా అంత బాగా ముందుకొచ్చి ఇంత బాగా చేస్తున్నారంటే నిజంగా వాళ్ళందరినీ చూసి నాకు చాలా గర్వంగా ఉంటుంది. ఇంత మంచి వ్యక్తుల సమూహంలో నేను కూడా ఒక పాత్ర పోషిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంటుంది, తృప్తిగా ఉంటుంది.
సోషల్ మీడియా ప్రభావం అంటే టెక్నాలజీ బాగా విస్తృతమైంది. ఈవెన్ రిమోట్ ఏరియాలకు కూడా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. కానీ ఈ టెక్నాలజీ వినియోగంలో మంచి కన్నా కూడా చెడుకు ఎక్కువగా వాడుతున్నారు అనేది ఒక వినిపిస్తున్న వాదన. అందులో కూడా ఇప్పుడున్న కాలంలో సోషల్ మీడియా ఎఫెక్ట్ అనేది బాగా పెరిగిపోయింది. విత్ ఇన్ సెకండ్స్ లో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రపంచానికి తెలుస్తుంది. కానీ దాన్ని మంచి కన్నా కూడా చెడుకి ఎక్కువ వాడుతున్నారు. సోషల్ మీడియా ప్రభావంతో చాలా మంది కూడా దారి తప్పుతున్నారు. సమాజానికి ఉపయోగపడాల్సిన యువత కావచ్చు, చాలా మంది వ్యక్తులు కూడా ఆ సోషల్ మీడియా ప్రభావంలో పడి చాలా వేరే వేరే వ్యవహారాలకు సంబంధించిన అందులో వెళ్ళడం వల్ల వాళ్ళు ప్రభావితంతో పాటు సమాజాన్ని కూడా ప్రభావితం చేస్తూ కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏంటి ఈ సోషల్ మీడియా వల్ల లాభ నష్టాలు ఏంటి ప్రధానంగా మీరు చెప్పండి. కార్తిక్ గారు, సిటీ న్యూస్ ప్రేక్షకులకి అందరికీ ఇవాళ నిజంగా ఇవాళ ప్రపంచ సామాజిక మాధ్యమ దినోత్సవం. ఈ సామాజిక మాధ్యమం సోషల్ మీడియా డే, వరల్డ్ సోషల్ మీడియా డే సందర్భంగా సిటీ న్యూస్ ప్రేక్షకులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా అసలు వసుదైక కుటుంబం అంటాం కదా, అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం చాలా చిన్నది అయిపోయింది. ఇక్కడ మనం ఏం చేసిన క్షణాల్లో ప్రపంచవ్యాప్తంగా ఏం చెప్పాలన్నా ప్రపంచవ్యాప్తంగా అయిపోతుంది. ఈ సోషల్ మీడియా ఎంత మంచిదో, ఇట్స్ బూన్ ఆర్ బేన్ అనేది ఇప్పుడు పెద్ద టాపిక్ నడుస్తుంది. ఎట్లా అంటే అతి ఎప్పుడైనా అనర్థదాయకమే, మితమే హితం అని మనకు తెలుసు కదా. ఈ సోషల్ మీడియా ఇప్పుడు యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఎక్స్ ఎన్ని చూసుకున్నా యూత్, మహిళలు బాగా ఎడిక్ట్ అయిపోయి ఎప్పుడు స్క్రోల్ స్క్రోల్ స్క్రోల్, పొద్దున్న లేచిన దగ్గర నుంచి అసలు ఫోన్ ఎక్కడుందని చూసుకోవటమే సరిపోతుంది. అంత ఎడిక్షన్ మంచిది కాదు. ఏదైనా మనం మితంగా దాన్ని పాజిటివ్గా, ప్రోగ్రెసివ్గా, ప్రొడక్టివ్గా మన మంచిగా వాడుకోవాలి తప్పితే దాన్ని నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్, యాంటీ సోషల్గా, థింకింగ్ అగైనెస్ట్ లా ఆఫ్ నేచర్, ఆ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా ఆ నెగిటివిటీని కట్ చేసేసేయాలి మనం. ఇది ఈ సోషల్ మీడియా ప్రభావం యువత మీద, పిల్లల మీద, చిన్న చిన్న పిల్లలు కూడా ఫోన్లు గంటలు గంటలు ఫోన్లు స్క్రోల్ చేస్తున్నారంటే ఇది ఈ జెన్జీ జనరేషన్ లో స్పెషల్లీ ఇది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కళ్ళు ఈ సోషల్ మీడియాని ఎలా వాడుకోవాలి, మనకు అవసరమైన విధంగా, మన జీవన శైలికి అనుకూలంగా ఎలా వాడుకోవాలి అనేది తెలుసుకొని మనకు కావాల్సింది మాత్రమే దాని దగ్గర తీసుకోవాలి తప్పితే, మరీ ముఖ్యంగా ఇప్పుడు ఏఐ వచ్చేసినాక ఏఐ జనరేటెడ్ అసలు వీ కెన్ సింగ్, వీ కెన్ డాన్స్, వీ కెన్ కుక్, వీ కెన్ డూ ఎనీథింగ్ విత్ ఏఐ అన్నంత ఈజీగా అయిపోయింది. సో డియర్ ఫ్రెండ్స్, మనం దీన్ని పాజిటివ్గా మనకు అనుకూలంగానే వాడుకోవాలి తప్పితే మనం ఈ సోషల్ మీడియా డే సందర్భంగా మనందరం చాలా అప్రమత్తంగా ఉండాలి. పిల్లలకి ఎంత మట్టుకి సోషల్ మీడియాను వాడుకోవాలో అంత మట్టుకే వాడుకోవాలనే కంఠపదంగా చెప్పాలి. మనం కూడా దానికి ఎంత మటుకి మనకి అది ఉపయోగపడుతుంది అన్న వాటికై చూడాలి తప్పితే నెగిటివ్, అందులో కూడా చాలా నెగిటివ్ వస్తూ ఉంది, దాన్ని ఎక్కడికక్కడ కట్ చేసే మార్గం చూసుకుంటూ ఉండాలి. అండ్ ఈ సైబర్ క్రైమ్స్ కూడా చాలా ఎక్కువైపోయినాయి. ఆ సైబర్ క్రైమ్స్ మీద కూడా మనం స్పెషల్ స్టోరీ చేసుకొని దాని సైబర్ క్రైమ్ కూడా మనం ఎలాగైనా దానిపైన చాలా పెద్ద యుద్ధాలే చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం ప్రతి వాళ్ళు అప్రమత్తంతో ఉండాలి, జాగ్రత్తగా ఎరుకతో ఉండాలి. మనకి యాక్చువల్గా మనకి ట్రైన్ వెళ్తుంటే స్టోర్పురం దొంగలు రైల్లో దొంగతనం చేశారనో, లేదంటే మనకి ఇళ్ల దగ్గర నిద్రపోతున్నప్పుడు రాత్రులు వచ్చి దొంగలు పడతారనో, లేదంటే తాళాలు వేసిన ఇళ్ళకి దొంగలు పడతారనేది, ఏదైనా డబ్బు కావచ్చు, బంగారం కావచ్చు తీసుకెళ్తారనేది గతంలో ఉండేది. కానీ ఇప్పుడు దొంగలు కూడా చాలా వరకు స్మార్ట్ వర్క్ నేర్చుకున్నారు. మనకి సైబర్ క్రైమ్ అనేది కూడా అందులోనే వస్తుంది. కష్టపడి రూపాయి దాచుకొని బ్యాంక్ అకౌంట్ లో వేసుకుంటే ఎవరికన్నా ఇస్తే ఎగొడతారనే ఉద్దేశంతో బ్యాంక్ అకౌంట్ లో ఉంచుకున్న డబ్బుల్ని చాలా స్మార్ట్ గా ఏదో ఒక రూపంలో కాల్ చేసి వాళ్ళని బ్యాంక్ ఆఫీసర్లనో, లేదంటే వెరిఫికేషన్ వల్లనే, సర్వే వల్లనే ఏదో ఒకటి చేసి ఏదైతే బ్యాంక్ అకౌంట్ హోల్డర్ ఉన్నారో
ఆ ఎక్కువగా డబ్బులున్న అకౌంట్లన్నీ కూడా టార్గెట్ చేసి వాళ్ళందరినీ ఏదో ఒక రూపంలో సైబర్ క్రైమ్ లోకి ముంచేసి లక్షల కోట్ల రూపాయలు ఎత్తేస్తున్నారు. అవును, ఇది చాలా ప్రమాదం అనుకోవచ్చు మేడం. చాలా ప్రమాదం అండి, అత్యంత ప్రమాదంగా. సో దీని మీద అవేర్నెస్ అయితే మీరు బాగా మీడియా వాళ్ళు ఇంకా బాగా తీసుకురావాలండి ప్రజల్లో, యువతలో, ముఖ్యంగా మహిళల్లో కూడా. మాట్లాడితే ఆ ఫోన్ తీసి వాడుతున్నాము, ఓటీపీలు చెప్పారంటే ఇంకా దట్ ఈస్ ఎండ్ ఆఫ్ ద స్టోరీ అన్నట్టు. అకౌంట్ లో డబ్బులన్నీ ఆవిరైపోవటానికి అదే ఇది. సో ఓటీపీలు చెప్పేటప్పుడు కాబట్టి కొత్త మెసేజ్లు వచ్చినప్పుడు కొత్త వాళ్ళకి మనం రియాక్ట్ అవ్వకూడదు. నోన్ నెంబర్సే ఎత్తాలి. ఆ ట్రూ కాలర్ యాప్ ఒకటి పెట్టుకుంటే తెలుస్తుంది. అందులో మనకు తెలిసిన వాళ్ళైతేనే ఫోన్ లిఫ్ట్ చేయటం చాలా మంచిది, ఉత్తమ మార్గం. ఈ సైబర్ క్రైమ్ పోలీస్ పీపుల్ ఆల్సో చాలా మంచిగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు యూనివర్సిటీస్ లో. అట్లా దీని మీద ఇంకా ఇంకొంచెం ఉద్యమం అయితే చేయాలండి. దొంగలు కూడా చాలా స్మార్ట్ గా అయిపోతున్నారు. కాబట్టి సైబర్ క్రైమ్ మీద ప్రతి ఒక్కళ్ళు పోరాటం చేయాల్సిందే. ఎక్కడైనా సరే అవేర్నెస్ క్యాంప్స్ బాగా పెట్టాలి. ఎంత జాగ్రత్తగా పెట్టినా మనం మొన్న ఈ మధ్యన చూసాము అసలు ఎంత పెద్ద హై పొజిషన్స్ లో ఉన్న సిబిఐ డైరెక్టర్ గా ఉన్న ఆయన భార్య దగ్గరే అన్ని కోట్లు కొట్టేసిన వాళ్ళంటే ఇంకా చూసుకోండి ఇది ఏ లెవెల్లో హై ఎండ్ నుంచి జరుగుతూ ఉంది. కాబట్టి మిత్రులారా అందరూ అప్రమత్తంగా ఉండండి, ఎరుకతో ఉండండి. మీ బ్యాంక్ బ్యాలెన్సులకి మీరే రక్షణ కవచంగా మారండి. ఓటీపీలు మాత్రం ఎవరికి చెప్పకండి, అన్నోన్ పర్సన్స్ కి. కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ యుగంలో మానవ సంబంధాలు అంతరించిపోతున్నాయి అనేది ఒక వాదన ఉంది. ఇందులో కీలకమైన పాత్ర ఒక స్మార్ట్ ఫోన్. భార్యాభర్తల్ని విడివిడిగా మొబైల్ ప్రపంచంలో పడిపోతున్నారు. తల్లి బిడ్డలు మొబైల్ ప్రపంచంలో పడిపోతున్నారు. అవసరానికి మించి కూడా మొబైల్ వాడుతున్నారు. అందులో స్మార్ట్ ఫోన్ వాడకము, చాలా విస్తృతమైన టెక్నాలజీ, ఇంటర్నెట్ సౌకర్యము, ఇవి చాలా ప్రమాదాలను కూడా కొని తెస్తున్నాయి. ఇది కుటుంబ సభ్యుల మధ్య గొడవలు కావచ్చు. ఒక కుర్రాడు ఇంట్లో రీల్స్ చూడట్లేదని ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ ని మర్డర్ చేశాడు. అవును, మొన్న ఒక స్కూల్లో నేను ఒక ప్రిన్సిపల్ తో మాట్లాడితే, నువ్వు స్మార్ట్ ఫోన్ వాడితే నా స్కూల్ కు వద్దంటే నేను స్మార్ట్ ఫోన్ వాడతాను, నీ స్కూల్లో జాయిన్ అవ్వనని నిలిపాడు. అంటే ఇలాంటి ప్రమాదకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఇవి దీనికి ఎండ ఎలా మేడం? అంటే మంచి కన్నా కూడా చెడుకు ఎక్కువ వాడటం, ఈ మానవ సంబంధాలన్నీ కూడా అంతరించిపోతున్నాయి. వీటికి ఎండ ఎలా? ఈ సమస్య చాలా దీనికి మనుషుల్లో మార్పు రావాలి, మనసుల్లో మార్పు రావాలి. కుటుంబ సభ్యుల మధ్య సన్నిహితంగా మెలిగే సమయం ఎక్కువ కేటాయించాలి. తల్లిదండ్రులు పిల్లలతో కూర్చొని మాట్లాడాలి. ఎవరి ఫోన్లు వాళ్ళు చూసుకుంటా పిల్లలతో మాట్లాడకుండా నెగ్లెక్ట్ చేస్తే పిల్లలు వాళ్ళ సమస్యలు ఎవరికి చెప్పుకుంటారు? సో ప్రతి గృహిణి ఇంట్లో ఈ పిల్లలకి స్మార్ట్ ఫోన్ తన ముందు స్మార్ట్ ఫోన్ లిమిటెడ్ గా వాడుకోవాలి, తనకు అవసరమైనంత మట్టుకి. అతిగా ఎప్పుడు స్క్రోల్ చేసుకుంటా అట్లా టైం అయితే పిల్లలు అంటే మదర్ డైరెక్టర్, ఆ మదర్ కనుక కరెక్ట్ గా ఉంటే పిల్లలందరూ కొంచెం ఒక 90% పిల్లలు ఇంట్లో గృహంలో ఉండే వాళ్ళందరూ కూడా కరెక్ట్ అవుతారు. సో దయచేసి గృహిణులకి అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, మీలో కొంచెం మార్పు రావాలి, మీలో కొంచెం ఓర్పు రావాలి, పిల్లల్ని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలి. అప్బ్రింగింగ్ ఆఫ్ ద చిల్డ్రన్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టాస్క్ నవ్ ఏ డేస్. పిల్లల పెంపకంలో చాలా మార్పులు జరగాలి. తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలతో కూర్చొని మాట్లాడి సమయాన్ని గడపాలండి. కుటుంబ సమయానికి చాలా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడు మాత్రమే పిల్లలు జాగ్రత్తగా వాళ్ళు మంచి ఏంటి చెడేంటి అని తెలుసుకొని సమాజంలో భావి భారత పౌరులుగా ఎదగలుగుతారు. మీరు వైద్య ఉంటున్నారు. గుంటూరులో ప్రధానంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు గతంలో ఎంపీలుగా చాలా మంది పనిచేశారు. గతంలో పనిచేసిన ఎంపీలకి, ఎందుకంటే ఢిల్లీకో లేదంటే వేరే వ్యాపారాల్లో బిజీ అయి ఉండేవాళ్ళు గతంలో ఎంపీలు. ఇప్పుడు ప్రస్తుతానికి వీకెండ్ గా వస్తే చాలు మనకి గుంటూరులో ఈ డెవలప్మెంట్స్ మీద రివ్యూ పెట్టుకోవటం, ఎక్కడ డెవలప్మెంట్ కార్యక్రమం ఉందో అక్కడ వెళ్ళి స్పాట్ లో విజిట్ చేయటం, అధికారులకు డైరెక్షన్ ఇవ్వటం, ఈ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఎలా ఉంది ఈ పెమ్మసాని గారి పనితీరు? ఎలా ఉంది? గతంలో పనిచేసిన ఎంపీలకి ఈయనకి ఎంత తేడా చెప్తారు? చాలా తేడా ఉందండి. సెంట్రల్ మినిస్టర్ అయి కూడా, ఎంపీ గారు సెంట్రల్ మినిస్టర్ అయి కూడా వీకెండ్స్ తన సొంత
పార్లమెంట్ దానికే కేటాయిస్తున్నారు. ఈ పార్లమెంట్ లో ఉన్న 7 నియోజకవర్గాల్లో అభివృద్ధి ఏ రకంగా చేయగలుగుతాం, సెంట్రల్ ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఏ రకంగా ప్రోగ్రెసివ్ ప్రొడక్టివ్ పాలిటిక్స్ ని మనం చేయగలుగుతాం అనే ఆలోచనలోనే ఉన్నారు. యాక్చువల్లీ చాలా గొప్ప వ్యక్తి అండి ఆయన. ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. అంతటి మహత్తర శక్తి మన గుంటూరుకు లభించడం మన చూసారుగా అసలు శంకరవిలాస్ బ్రిడ్జ్ ఎంత ఆయన అనుకున్న షెడ్యూల్ ప్రకారం అంత పెద్ద వర్క్, అది అంత పెద్ద చాలా బాగా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. అది బాగుందండి. హ్యాట్స్ ఆఫ్ టు ఎంపీ గారు అండి, హ్యాట్స్ ఆఫ్ అండి. అంత మంచి వ్యక్తి మన గుంటూరు పార్లమెంట్ కి దొరకటం మన మహద్భాగ్యం. మేడం మీరు ఇంకో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారు, ఎమ్మెల్యే గారికి మీరు బాగా క్లోజ్ కూడా. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఈ రూపురేఖలు మారుతున్నాయి, ఎమ్మెల్యే గారి పనితీరు ఇలా ఉంది అంటే ఏం చెప్తారు మీరు? ప్రధానంగా గుంటూరు నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం కావచ్చు, లేదంటే ప్రజా సమస్యలు కావచ్చు, ప్రజల నుంచి తీసుకునే అర్జీలు కావచ్చు, పరిష్కారం కావచ్చు, మేడం గారి స్పందన కావచ్చు, ఎలా ఉంటుంది? మీరు ఎమ్మెల్యే గారు ప్రత్యేకం చేస్తున్నారు గారు. పిట్ట కొంచెం కోత ఘనం అంటారు చూసారా, దానికి ఎగ్జాంపుల్ అండి మేడం. అసలు ఎప్పుడు ప్రజల సంక్షేమం కోసం ఎప్పుడు తను ఆలోచిస్తూ ఉంటారు. తను చాలా విజనరీ లీడర్ అండి. బాగా ఎర్లీ మార్నింగ్ పొద్దున 6 గంటలకే 2 వీలర్ మీద సందుల్లో గొందుల్లో శివారు కాలనీలో కార్ వెళ్ళని చోటకు కూడా తను వెళ్ళి అలాగా ప్రజలకి అత్యంత సన్నిహితంగా మెలిగి వాళ్ళకి కావాల్సిన ఏంటి, సదుపాయాలు ఏంటి, ఏం చెయ్యాలి, రోడ్లు, డ్రైన్లు ఎంత బాగా చూసుకుంటున్నారో. అసలు మేడం, అసలు మేమందరం డై హార్డ్ ఫ్యాన్స్ టు ది మేడం అయిపోయామండి. అంటే తన వర్క్ కల్చర్ చూసి మేము కూడా చాలా నేర్చుకున్నాం. అసలు ఎలాగా రిసీవ్ చేసుకోవాలి. అసలు మహిళల కోసమే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మహిళల కోసమే ప్రతి మంగళవారం గ్రీవెన్స్, కార్యకర్తల కోసమే ఒక గ్రీవెన్స్, మామూలుగా పబ్లిక్ కోసం ఒక గ్రీవెన్స్ అని తను అంటే తన ఐడియాలజీని ఎగ్జిక్యూట్ చేసే విధానం. షీస్ గ్రేట్ లీడర్ అండి. ఇంకా అంతే. మేము అందువల్ల తను వర్క్ కల్చర్ చూసి తన శక్తి సామర్థ్యాలు బాగా నియోజకవర్గంలో ఎంత మంచి పేరు తెచ్చుకున్నారంటే, తక్కువ సమయంలోనే మొదటిసారి వచ్చినా కూడా ఒక మహిళగా జిల్లా మొత్తానికి ఉన్న ఏకైక మహిళ ఎమ్మెల్యేగా తన ఎబిలిటీ చూసే తనకి పొలిట్ బ్యూరో మెంబర్ ఇచ్చారండి టీడీపీలో అని. అసలు క్లియర్ గా ఎవరైనా చెప్పేస్తున్నారు అంత. పొలిట్ బ్యూరో ఎందుకు ఇచ్చారంటే చూసి ఎబిలిటీ అంత. షీస్ డైనమిక్ లేడీ అండి. మహిళలకే కాదు తలమానికం తను. రాజకీయ నాయకుల్లో కూడా అంత చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి, అంటే తనకి చిన్నపిల్లలు అయినా కూడా నా ఇల్లే నా ప్రపంచం అని కాకుండా నా ప్రపంచమే నా ఇల్లు అని అంత చిన్న వయసులో బయటకు వచ్చిన మహిళ శ్రీమతి గల్లా మాధవి గారికి నిజంగా సాల్యూట్ మేడం. హ్యాట్స్ ఆఫ్ టు యూ మ్యామ్. మీరు వైద్య వృత్తిలో ఉన్నారు మేడం. ప్రధానంగా ఈ అలోపతి అనేది బాగా పెరిగిపోయింది. మీరు హోమియో వైద్యులు మేడం? ఓకే. అంటే గతంలో మనకి పూర్వకాలం నుంచి కూడా ఈ హోమియో వైద్యం కావచ్చు, ప్రకృతి వైద్యం కావచ్చు, ఇవన్నీ గతంలో ఉండేవి. అవన్నీ టర్న్ అయ్యి ఇప్పుడు అంతా కూడా ఇంగ్లీష్ మందులు వచ్చినాయి. అయినా సరే మీరు ఇంకా హోమియో వైద్యం కొనసాగిస్తున్నారు. అంటే ఇంగ్లీష్ మందులకి మీ హోమియో మందులకి తేడా ఏంటి? ఎందుకంటే ఇంగ్లీష్ మందులు ఈ వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా డాక్టర్లు కావచ్చు, చాలా వరకు ప్రైవేటైజేషన్ వైద్యం కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ అని. మరి హోమియో లెవెల్లో మరి ఎక్కడ కార్పొరేట్ హాస్పిటల్ ఎక్కడ కనపడలేదు. అంటే మీ వైద్య విధానం కానీ హోమియో వైద్యం వాడితే ప్రజలకి, రోగులకి ఇలా మంచి జరుగుతుందంటే ఏం చెప్తాను? వైద్య విధానాల్లో ఒకటి హోమియో వైద్య విధానం అండి. లెట్ లైక్స్ బి క్యూర్డ్ బై లైక్స్ అంటారు, సిమిలియా సిమిలిబస్ క్యూర్ అంటారని. ఈ సిద్ధాంతం మీద మాకు అంటే చాలా సింగిల్ మెడిసిన్ ఇస్తూ ఉంటాం అనమాట. చాలా ఈజీ అడ్మినిస్ట్రేషన్ కూడా.
దీర్ఘకాల వ్యాధులకి చాలా చక్కగా పనిచేసే వైద్యం హోమియో వైద్యం. మీ అండ్ మై హస్బెండ్ బోత్ ఆఫ్ us are practicing at Balaji Hospital, Aragraharam Main Road since 32 years అన్నమాట. So we have palliative therapy also, and first floor of my hospital is for ENT hospital, ear nose throat. My daughter and my son-in-law Dr. Sanjusha and Dr. Ajay Mundru వాళ్ళు ఈఎన్టీ చూస్తారు. సో మాకు 32 years నుంచి మెడికల్ ఫ్యాకల్టీలో ఇట్లానే ఉన్నాము మేము. ఐఎమ్ ప్రాక్టీసింగ్ దేర్ సిన్స్ లాంగ్ టైమ్ అనమాట. సో ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ. అది అట్లాగా మేము ఇద్దరం, మీ అండ్ మై హస్బెండ్ స్టార్టెడ్ డ్యూరింగ్ దోస్ ఓల్డెన్ డేస్. అప్పటి రోజుల్లో ఎక్కువ మంది డాక్టర్స్ కూడా ఉండేవాళ్ళు కాదు ఆ ఏరియాలో. ఐ వాజ్ ఓన్లీ లేడీ డాక్టర్ అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు చుట్టూ చాలా మంది డాక్టర్స్ వచ్చేసారు. బాగుంది మెడికల్ అండ్ ఐ ఎంజాయ్ ప్రాక్టీస్, అంటే టాకింగ్ విత్ ద పేషెంట్స్. అండ్ అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ శారీరక సమస్యలే కాకుండా ఇంట్లో సమస్యలు, వాళ్ళ చుట్టుపక్కల సమాజంలో జరుగుతున్న సమస్యలు కూడా దే కీప్ డిస్కసింగ్. యాక్చువల్లీ నా పేషెంట్స్ నన్ను డాక్టర్ గా కంటే కూడా ఒక ఫ్రెండ్ గా బాగా భావించి దే కమ్ టు మీ ఫ్రీక్వెంట్లీ ఫర్ కౌన్సిలింగ్ ఆల్సో, అండ్ ఫర్ ఫ్యూ ఆఫ్ దేర్ ప్రాబ్లమ్స్ కూడా నాతో డిస్కస్ చేస్తూ ఉంటారు, ఎట్లా చేసుకోవాలి మేడం ఏంటి అని. సో అది ఒక రకంగా వైద్యుడు ఇంటి వైద్యుడు అంటే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ గుడ్ ఓల్డెన్ డేస్ లో ఉండేది. నాకు మాత్రం ఇంకా చాలా మంది నన్ను నన్ను ఫ్యామిలీ డాక్టర్ గానే అనుకోని, అంటే కొన్ని నేను చాలా అంటే ఇప్పుడు సూపర్ స్పెషాలిటీస్ వచ్చినాయి, నేను అన్నిటికీ నేను చేయలేకపోవచ్చు, కానీ నా నుంచి సలహాలు సంప్రదింపులు అయితే తీసుకుంటారు. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. అలాంటి రిలేషన్ ఉంటేనే, ఫ్రెండ్లీ నేచర్ ఉంటేనే. అంటే ఈ రోజుల్లో ఉండట్లేదు. ఓకే, ఈ రోజుల్లో ఎందుకు ఉండట్లేదు అంటే మేడం నేను ఒకటి చెప్తున్నా. అంటే సమాజంలో మెడికల్ మాఫియా పెరిగిపోయింది అనేది అంటే వైద్యురాలుగా మీరు ఒప్పుకుంటారా? అంటే వ్యాపార దృక్పథం వేరు, అంటే ఆశతో పాటు అత్యాశ. అంటే తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలి, పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కట్టాలంటే హాస్పిటల్కి వచ్చిన రోగికి జబ్బు నయం చేయటంతో పాటు అడిషనల్ గా ఎలా డబ్బులు ఆ రోగి దగ్గర నుంచి ఆ ఫ్యామిలీ నుంచి రాబట్టాలనే ఆలోచన చాలా మందిలో ఉందా? అంటే ఎక్కువ మంది కావచ్చు, కొంతమందిలోనైనా. కార్పొరేట్ మెడికల్ అండి పేషెంట్స్ కూడా చిన్న హాస్పిటల్స్ రావట్లేదు, మీరు చూసారో లేదో. పెద్ద హాస్పిటల్ 5 star రేటింగ్ ఉన్న హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నారు, ఎక్కువ బిల్స్ కట్టడం, అది ఫ్యాషన్ గా బయటకి చెప్పుకోవటం. సో ఇదేంటంటే నాట్ ఓన్లీ ఇన్ ద డాక్టర్స్ అండి, ఈవెన్ పేషెంట్స్ కూడా అంత పెద్ద హాస్పిటల్స్ కి వెళ్తున్న పేషెంట్స్ కి వాళ్ళు దేర్ ఎంజాయింగ్ దేర్ మెడికల్ ట్రీట్మెంట్ విత్ ఎక్స్పెన్సివ్ మెడికల్ ట్రీట్మెంట్. సో దీన్ని మనం ఎవరిది తప్పు అంటానికి లేదు. కోడి ముందా గుడ్డు ముందా అంటే మనం ఏది చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు డాక్టర్స్ తప్ప పేషెంట్స్ తప్ప అంటే మనం ఇప్పుడు డాక్టర్స్ వేసారు, పేషెంట్స్ వెళ్తేనే కదా వాళ్ళు వేయగలుగుతున్నారు బిల్స్, అంతంత హెవీ బిల్స్ వేస్తున్నారు. అదే కార్పొరేట్ మెడికల్ కల్చర్ అనేది బాగా ఎక్కువ అయిపోయింది ఇప్పుడు ఈ రోజుల్లో. సో అది కూడా కొంచెం తగ్గాలండి, బాగా తగ్గాలి. అంటే పేషెంట్ అత్యవసర సమయాల్లో కూడా కొంత మానవత్వం లేకుండా మినిమం మనకి ఒక సినిమాలో చూపించారు, ఠాగూర్ సినిమాలో, ఏది మెడికల్ కి సంబంధించిన డయాగ్నోస్ లోనే భయపెట్టే విధంగా అక్కడే బిల్లు, విపరీతమైన బిల్లులు పే చేసేయాల్సిన పరిస్థితి. తర్వాత మెడిసిన్ కావచ్చు, తర్వాత ఇన్ పేషెంట్ ఐపీ కావచ్చు, ఇవన్నీ కూడా. అంటే వీటిల్లో మార్పులు వస్తాయనుకోవచ్చు. కొన్ని ఇన్స్టిట్యూట్ కానీ కొంతమంది ఇంకా జెన్యున్ గా చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. ప్రజలు అది ఫైండ్ అవుట్ చేయాలి, ఎవరు జెన్యున్ గా చేస్తున్నారు, ఎవరు హెవీ బిల్స్ వేస్తున్నారని. మన అవసరం కొద్ది ఇది ఎప్పుడు ఏదో వెళ్తున్నాం కానీ కొంచెం వివరంగా విపులంగా ఆలోచిస్తే వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేది తెలుస్తుంది. చాలా బాగా ప్రభుత్వ వైద్యశాలల్లో కూడా చాలా బాగా పనిచేసే డాక్టర్లు ఉన్నారు. వాళ్ళ సలహాలు సంప్రదింపులు తీసుకోవటం చాలా మంచిది. అదే ప్రజాస్పందనలోనే మార్పు రావాలండి. చివరిగా మేడం, మీరు ఒక వైద్యురాలుగా పనిచేస్తున్నారు,
ప్లస్ రాజకీయంగా ఉన్నారు చురుకు. స్టెప్ పొలిటికల్ గా ఏమన్నా ఫ్యూచర్ గా ఇంకా ప్రయత్నం చేస్తున్నారా ఎక్కువ పోస్ట్ కి, లేదంటే వైద్య సేవలోనే ఇంకా బాగా సంతృప్తిగా ఇంకా బాగా చేయాలనుకుంటున్నారా? డాక్టర్ కల్పన గారు ఇంకా ఫ్యూచర్ లో ఏమనుకుంటున్నారు? నాకు పొలిటికల్ I'm very much happy with what I am and what I'm doing happy now. So నాకు డాక్టర్గా ఉండటమే ఇష్టం. డాక్టర్గా ఉండి మానవత లాంటి ఎన్జిఓలో నేను చేయగలిగిన చిన్న చిన్న సహాయాలు ప్రజలకి నేను చేయటమే నాకు హ్యాపీనెస్ ఇస్తుంది. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ వాట్ ఐ యామ్ అండ్ వాట్ ఐ యామ్ డూయింగ్ నౌ. సో పొలిటికల్గా ఐ హ్యావ్ జీరో ఎక్స్పెక్టేషన్ సార్. తెలుగుదేశం పార్టీ డాక్టర్ వింగ్ అధ్యక్షురాలు, మానవతా స్వచ్ఛంద సంస్థ ఆర్గాన్ డొనేషన్ కు సంబంధించిన విభాగంలో చాలా చురుకైన పాత్ర పోషిస్తున్నారు డాక్టర్ కల్పన గారితో ఇది ఈనాటి ముఖాముఖి కార్యక్రమం. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్తే.